సో మరి రెబల్ స్టార్ ప్రభాస్ కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిదైనా మొన్నటి వరకు చూసుకుంటే గనక బాహుబలి లాంటి పాన్ ఇండియా మూవీస్ తోటి అయితే మరింత హైప్ అయితే సంపాదించుకున్నారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభాస్ గారి చేతిలో చూసుకుంటే గనక 5 పాన్ ఇండియా మూవీస్ అయితే ఉన్నాయి. సో అందులో ఒకటి చూసుకుంటే గనక ద రాజా సాబ్ మూవీ అని చెప్పొచ్చు. అలాంటిది ఈ మూవీ చూసుకుంటే పీపుల్స్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై టీజీ ప్రసాద్ అయితే నిర్మించబోతున్నారు, విశ్వప్రసాద్. సో మరి ఈ క్రమంలోనే యాక్చువల్ గా ఈ మూవీ చూసుకుంటే డిసెంబర్ 5న విడుదల కానుంది. కాకపోతే కొన్ని షూటింగ్ పనులు ఆగిపోవడం వలన ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టయితే ప్రకటించారు. సో మరి ఈ నేపథ్యంలో ఈ మూవీలో చూసుకుంటే కనుక 3 హీరోయిన్స్ ఉంటున్నట్టు తెలుస్తుంది. అంటే నిధి అగర్వాల్ కానివ్వండి, రిద్దు కుమార్ కానివ్వండి, అండ్ అలాగే మాలవిక మోహనన్ 3 హీరోయిన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ అలాగే మూవీ చూసుకుంటే కామెడీ హర్రర్ జోనర్ తోటైతే తెరకెక్కబోతున్నట్టు తెలుస్తుంది. సో మరి ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి అప్డేట్స్ అయితే ఇలా ఉన్నాయని చెప్పొచ్చు. అలాంటిది ఓ పక్క ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ అయితే డిలే అవుతూనే వస్తుంది. అంటే ఓ పక్క డిలే అవుతున్నా మరో పక్క ఈ మూవీపై ఒక హైకోర్టులో కేసు అయితే సంచలనంగా మారిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి అంటే మరి ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్నట్టు కూడా మూవీ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పటికే డిలే అయిపోయిన మూవీకి మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే కనుక ఢిల్లీ కోర్టులో కేసు ఫైల్ అవ్వడం ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఐవీవై ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ఈ మూవీపై అంటే సినీ నిర్మాతలపై అయితే కేసు అయితే నమోదు చేసినట్టు తెలుస్తుంది. అలాంటిది తాము కూడా 218 కోట్లు పెట్టుబడి పెట్టామని అండ్ అలాగే థియరిటికల్ అండ్ నాన్ థియరిటికల్ గా రిలీజ్ చేయడానికి కూడా అన్ని రైట్స్ కూడా తీసుకున్నామంటూ కూడా చెప్పారు. సో మరి రిలీజ్ చేసేటప్పుడు కూడా సింగిల్ మూవీగా రిలీజ్ చేయడానికి కూడా అన్ని రైట్స్ తీసుకున్నామని చెప్పారు. అలాంటిది ఇన్ని తీసుకున్నా కూడా మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేవు, ఏ విధంగా ముందుకు వెళ్ళట్లేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో ఐవీవై ఎంటర్టైన్మెంట్స్ వారైతే కేసు అయితే ఫైల్ చేసినట్టు తెలుస్తుంది. సో మరి వాళ్ళు కూడా ఐవీవై ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు కూడా వడ్డీకి తీసుకొచ్చి మేము ఈ మూవీని నడుపుతున్నాం అంటూ కూడా చెప్పారు. సో అలాంటిది పీపుల్ మీడియా బ్యానర్ సంస్థకు ఎలాంటి హక్కు లేదు, ఏదైనా వీళ్ళతో కలిసి ఉంటుందంటూ కూడా వారు ఆరోపించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే మరి వీళ్ళు కేసు ఫైల్ చేసిన తర్వాత పీపుల్ మీడియా బ్యానర్ వాళ్ళు ఎలాంటి స్పందన ఇస్తారు అండ్ అలాగే వాళ్ళు ఇవ్వకపోయినా రెబల్ స్టార్ ఈ కేసుకి సంబంధించి ఎలాంటి స్పందన ఇస్తారో వేచి చూడాల్సిందే. సో మరి ఈ నేపథ్యంలో రాజాసాబ్ మూవీకి సంబంధించి ఆ కేసు ఫైల్ అవ్వడం విషయంపై అసలు కారణాలు ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. చూడొచ్చు, ప్రభాస్ సినిమాపై హైకోర్టు కేసు 218 కోట్ల మోసం. ప్రస్తుతం వరుస పెట్టి పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్న విషయం తెలిసిందే. అలాంటిది ప్రస్తుతం ఈయన చేతిలో దాదాపు 5 ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలో అందులో మొదటిది రాజా సాబ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ సుమారు 400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సో మారుతి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. సో ఇందులో నిధి అగర్వాల్, రిద్దు కుమార్ అండ్ మాలవిక మోహనన్ 3 హీరోయిన్స్ అయితే నటిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో సంజయ్ దత్ తో పాటు కీలక పాత్రలు కూడా పోషిస్తున్న విషయం తెలిసిందే. సో మరి హర్రర్ కామెడీ మూవీగా రాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. సో అలాంటిది ప్రభాస్ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు. అలాంటిది ప్రభాస్ చేతిలో ఇప్పుడు చూసుకుంటే గనక 5 మూవీస్ అయితే ఉన్నట్టు తెలుస్తున్నాయి. సో అందులో ఒకటి చూసుకుంటే గనక రాజా సాబ్ అని చెప్పొచ్చు. అలాంటిది రాజా సాబ్ మూవీలో ప్రస్తుతం మూవీస్ డిసెంబర్ 5న రిలీజ్ కాబోతుంది. సో 400 కోట్లతో బడ్జెట్ తో అయితే మూవీ తెరకెక్కబోతుందని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ గారు ఈ మూవీని అయితే నిర్మిస్తున్నారని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలో ఈ మూవీలో చూసుకుంటే కనుక 3 హీరోయిన్స్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది. అంటే నిధి అగర్వాల్, రిద్దు కుమార్ అండ్ అలాగే మాలవిక మోహన్ అనే 3 హీరోయిన్స్ అయితే ఉన్నారు. అండ్ అలాగే సంజయ్ దత్ కూడా ప్రత్యేక పాత్రలు అయితే పోషిస్తున్నారని చెప్పొచ్చు. సో మరి ఈ క్రమంలో కామెడీ హర్రర్ జోనర్ గా ఈ మూవీ అయితే తెరకెక్కబోతుందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ కూడా వెయిట్ చేసినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక వాస్తవానికి ఏడాది డిసెంబర్ 5వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ విఎఫ్ఎక్స్ తో పాటు ఇతర పనుల వల్ల ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇలాంటి సమయంలో ఈ చిత్రానికి మరో సమస్య ఎదురైందని చెప్పవచ్చు. సో తాజాగా ఈ సినిమాపై హైకోర్టులో కేసు వేయడం సంచలనంగా మారింది. సో అసలే విడుదలకు ఆలస్యం అవుతున్న వేళ ఇప్పుడు మళ్ళీ హైకోర్టులో కేసు అంటే అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. కానీ అటు టాలీవుడ్ లో సమ్మె కారణంగా షూటింగ్ ఆగిపోయింది. సో ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ సినిమా నిర్మాతలపై ఢిల్లీకి చెందిన ఐవీవై ఎంటర్టైన్మెంట్ సంస్థ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది.
ఐవిఐ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ ప్రకారం ఈ సంస్థ ప్రభాస్ ది రాజాసాబ్ సినిమా కోసం ఏకంగా 218 కోట్లు పెట్టుబడిగా పెట్టిందట. ఇందుకు గాను ప్రపంచవ్యాప్తంగా థియరిటికల్ అండ్ నాన్ థియరిటికల్ హక్కులను కూడా ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. పైగా సినిమాని ఎలాంటి పోటీ లేని సమయంలోనే సింగిల్ రిలీజ్ గా వచ్చేలా చూడాలని కూడా అనుకున్నారట. కానీ షూటింగ్ ఇప్పటి వరకు అవ్వలేదు. పైగా అటు సినిమా అప్డేట్స్ కూడా లేవు. తాము అనుకున్న ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నారని, సినిమాను వాయిదా వేస్తున్నారని ఐవివై ఎంటర్టైన్మెంట్ సంస్థ ఆరోపించింది. సో అలాంటిది ఈ మూవీకి సంబంధించి యాక్చువల్ గా December 5th రిలీజ్ అయ్యేది సంక్రాంతికి పోస్ట్ పోన్ చేశారని చెప్పొచ్చు. సో పక్కా ఆల్రెడీ డిలే అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా మరోసారి అంటే ఈ సినిమాపై కేసు నమోదు అవ్వడం ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలో ఢిల్లీకి చెందిన ఐవివై ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ఈ సినీ నిర్మాతలపై అయితే కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. సో మరి ఈ క్రమంలోనే 218 కోట్ల పెట్టుబడి మేము కూడా పెట్టామంటూ కూడా ఐవివై ఎంటర్టైన్మెంట్ సంస్థ అయితే ఒక కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. అలాగే థియరిటికల్ అండ్ నాన్ థియరిటికల్ వైస్ గా కూడా హక్కులను నియమించేలా సినిమాను రిలీజ్ చేశామంటూ కూడా ఆ రైట్స్ కూడా మేము తీసుకున్నామంటూ చెప్పారు. అండ్ అలాగే సింగిల్ అంటే రిలీజ్ అయ్యేటప్పుడు దానికి సంబంధించి ఏ సినిమా కూడా పోటీ చేయకుండా సింగిల్ రిలీజ్ గా ఉండాలంటూ కూడా దానికి సంబంధించిన అన్ని రైట్స్ కూడా మేము తీసుకున్నామంటూ కూడా ఐవిఐ ఎంటర్టైన్మెంట్ సంస్థ అయితే ప్రకటిస్తుంది. సో మరి ఈ నేపథ్యంలో ఇన్ని హక్కులు తీసుకున్నా ఇలాంటివన్నీ చేసినా కూడా మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఇంకా ఏమి రాలేదు. అండ్ అలాగే మూవీ షూటింగ్ కూడా ఆగిపోయింది సమ్మె వల్ల అంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. సో ఈ క్రమంలోనే వాళ్ళు ఢిల్లీలో అయితే ఒక పిటిషన్ వేసినట్టు తెలుస్తుంది. సో మరి ఈ నేపథ్యంలో అసలు మళ్ళీ దీనికి సంబంధించి హైకోర్టులో కేసు వేయడం ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అలాంటిది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఎవరైతే నిర్మిస్తున్నారో ఈ మూవీకి సంబంధించి వాళ్ళు రెస్పాండ్ అవుతారా ఈ కేసు మీద, లేకపోతే ఒకవేళ వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోయినా రెబెల్ స్టార్ ప్రభాస్ రెస్పాండ్ అవుతారా అనే విషయం అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. అలాంటిది ప్రభాస్ మూవీకి అయితే ఒక క్రేజ్ ఉందని చెప్పొచ్చు, ఒక హైప్ ఉందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఆల్రెడీ ఒక పాన్ ఇండియా సూపర్ స్టార్ ఒక మంచి ఐడెంటిటీని అయితే క్రియేట్ చేసుకున్నారు ప్రభాస్. సో ఈ నేపథ్యంలోనే ఎప్పటి నుంచో ఫ్యాన్స్ కూడా రాజాసాబ్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో ఆల్రెడీ December 5th రిలీజ్ అంటూ కూడా ఒక ప్రకటన చేశారు. కాకపోతే కొన్ని పోస్ట్ పోన్స్ వలన ఆ మూవీని అయితే సంక్రాంతికి పోస్ట్ పోన్ చేసినట్టు తెలుస్తుంది. అంటే ఓ వైపు పోస్ట్ పోన్ అవ్వడము ఫ్యాన్స్ ని కలవర పెడుతుంటే మరోవైపు కేసు సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సో అలాంటిది ఢిల్లీలో ఇప్పుడు ఈ మూవీ పైతే కేసు నమోదైనట్టు తెలుస్తుంది. సో ఐవివై ఎంటర్టైన్మెంట్ సంస్థ కేసు నమోదు చేసింది. అండ్ అలాగే 218 కోట్లు మేము కూడా పెట్టుబడి పెట్టామని. కాకపోతే మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఎలాంటివి కూడా ఇంకా బయటికి రాలేదు, సమ్మె జరుగుతుంది, షూటింగ్ ఆగిపోతుంది అంటూ కూడా వాళ్ళు చెప్పారు. అలాంటిది ఏదైనా మూవీకి సంబంధించి హక్కు మాకు కూడా ఉంటుంది పీపుల్ ఇండియా ఫ్యాక్టరీ బ్యానర్ తో పాటు అంటూ కూడా వాళ్ళు చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అది సంచలనంగా మారిందని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి ప్రభాస్ కానీ లేకపోతే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.